తిరుపతి అన్నమయ్య సర్కిల్లోని ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్ సోనో విజన్లో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. షాపు వెనుక వైపు గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించిన దొంగలు దాదాపు 50 విలువైన యాపిల్ ఐఫోన్లతో పాటు మరో 200 రకాల స్మార్ట్ ఫోన్లు, పలు ఎలక్ట్రానిక్ వస్తువులను ఎత్తుకెళ్లారు. ఉదయం షాపు తెరిచిన సిబ్బంది వస్తువులు మాయమైనట్లు గుర్తించి ఎస్వీ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన వస్తువుల విలువ సుమారు 2 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ ఫోన్ ద్వారా అందిస్తారు. వినోద్, చెప్పండి, ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, తలుపు పగలగొట్టలేదు, షట్టర్ ఎత్తలేదు, కానీ షాపులో ఉన్న కోట్లాది రూపాయల విలువైన మొబైల్ ఫోన్లు మాత్రం మాయమైపోయాయి. తిరుపతిలోని సోనో విజన్ మొబైల్ షాపులో దుండగులు నిన్న రాత్రి భారీ చోరీకి పాల్పడ్డారు. అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్నటువంటి షాపు వెనక గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించిన దుండగులు ఏకంగా 50 యాపిల్ ఫోన్లు, అలాగే మరో 200కు పైగా అనేక రకమైనటువంటి బ్రాండ్లకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్లు, అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి. చోరీ విలువ దాదాపు 2 కోట్ల ఉంటుందని చెప్పేసి షాపు వారు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరా ఉన్నటువంటి ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. అసలు ఈ దొంగతనం వెనక ఎవరున్నారు, ముందుగానే రెక్కి నిర్వహించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేస్తారని చెప్పొచ్చు. లక్ష్మి. రైట్ వినోద్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మీడియం